హలో మామ. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, హెయిర్ కట్ చేయించుకున్న జర్మనీలో. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఈ కటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలనిపించింది, అందుకే ఈ షార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే అస్లాన్ అని కటింగ్ షాప్ పోయినా. అది మొత్తం ఇరాన్ వాళ్ళది అనుకుంటే తెలియదు. కూర్చున్నాక మనకి జర్మన్ వస్తుందా అంటే మనకి రాదు. వాడు స్పెషల్స్ ఇంగ్లీష్ అని చెప్పిన. ఇంగ్లీష్ అంటే నైన్ అని మొహం మీద నాకు ఇంగ్లీష్ రాదురా బాబు అని అన్నాడు. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? సరేలే అని ఎంబడే ఫోన్ తీసి ఒక ఫోటో చూపించిన, ఇట్లా చేయరా అని. తర్వాత మళ్ళీ ఏదో అడిగితే యా అని చెప్పిన. అంటే వాడు ఏం చెప్పినా అర్థం కాలే. ఎస్ అని చెప్పిన. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ట్రిమ్మర్ తీసిండు. డైరెక్ట్ ఇట్లా అన్నాడు ఒకటేసారి. అయిపోయా చూడు. డైరెక్ట్ ఒక్క దెబ్బకి ఇంకా సర్లే ఇంకా చేసేదేముంది అని అట్లే ఉన్నా. ఫైనల్గా ఇక్కడ డామ్స్టర్లో అయితే స్టూడెంట్స్కి అయితే 10 euros అవుతుంది. నేను ఇట్లా కొద్దిగా స్టైలిష్గా చేయించిన కాబట్టి నాకు 14 euros తీసుకుండు. ఎవడురా నువ్వు? సో నేను ఇండియాలో అయితే 100 నుంచి 200 మధ్యలో ఏమన్నా నా హైయెస్ట్ కటింగ్కి నేను పెట్టింది. కానీ ఇక్కడ యూరోప్లో 1500 రూపీస్ పెట్టా నా హెయిర్ కట్కి. సో మీ హెయిర్ కట్కి మీరు ఎంత హైయెస్ట్ ప్రైస్ పే చేస్తారో కమెంట్ చేసేయండి.